సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిన వెంటనే పోలీసుల కన్నా వేగంగా వైసీపీ నాయకుల కన్నా వేగంగా కూడా స్పందించినది ఎవరయ్యా అంటే తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం నాయకులు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక ప్రకటన చేస్తూ, ట్వీట్ చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, రాయి దాడిని ఖండిస్తున్నాం, ఈ రాయి దాడి వెనక ఉన్నది ఎవరన్నది తెలియాలి అని అనకుండా భద్రతా వైఫల్యాల మీద చర్య తీసుకోవాలి, అధికారుల మీద చర్య తీసుకోవాలంటూ ఆ రాయి దాడి చేసిందెవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలి అనే మాటను వదిలేసి అధికారులను శిక్షించాలి అనే మాటని ఆయన అన్నారంటే దాని వెనక ఉద్దేశం ఏమై ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దానిని వెటకారంగా ఈ రాయి దాడి చేసిందెవరో, లేకపోతే చేయించుకున్నదెవరో, లేకపోతే ఆ మైకికి తల ఇలా కొట్టేసి ఆయనే దాడి చేసుకున్నారో ఎవరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిన వెంటనే ఎంతగా స్పందించాల్సిన అవసరం ఉందా? ఎక్కడ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ఇదే వార్తను కవర్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రచారం కోసం ఆయనే దాడి చేసుకున్నారన్నట్లు ఆయన మాట్లాడారు. నాగబాబు ఒక ట్వీట్ చేస్తూ దీనిని ఒక తనకు తానుగా చేయించుకున్న డ్రామాని ట్వీట్ చేసి నెటిజన్ల పరంగా నెటిజన్లు ఒక విధంగా ఆయనని ఏకిపారేసరికి వెంటనే మాట మార్చేసి రాయి దాడి చేసిందెవరో కనుక్కొని కఠినంగా శిక్షించాలంటూ వెంటనే యూటర్న్ తీసుకుని మరీ ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాయి దాడి గురించి పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తూనే ఎవరి పేర్లు కూడా బయట పెట్టకుండానే అనవసరంగా తెలుగుదేశం వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. తెలుగుదేశం నాయకుడు బోండా ఉమ తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అజ్ఞాతంలోంచే వాళ్ళ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ తనని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని, జూన్ నెలలో వచ్చేది తమ ప్రభుత్వమే అని, తమ ప్రభుత్వం వచ్చాక ఈ రాయి దాడి చేయించుకోవడానికి ఎవరు ప్లాన్ వేశారో, ఎవరు డ్రామా ఆడారో, తనను అనవసరంగా ఇరికించడానికి ప్రయత్నించారో ఆ పోలీస్ అధికారుల మీద తాము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని, జూన్ 4 వరకు వేచి ఉండమని హెచ్చరిక కూడా జారీ చేశాడు బోండా ఉమ. ఇంత తీవ్రంగా స్పందించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం బోండా ఉమకి ఏముంది అంటే, ఈయన ఈ దాడి వెనక ఉన్నాడు అనే అనుమానాలు వ్యక్తమయ్యేసరికే ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అజ్ఞాతంలోంచే వాళ్ళ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ విధంగా హెచ్చరిక జారీ చేస్తున్నాడంటే, అనవసరంగా భుజాలు తడుముకుంటున్నాడంటే ఖచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు తమ సభల్లో, సమావేశాల్లో, రోడ్ షోల్లో మాట్లాడుతూ ఆ దుర్మార్గుణ్ణి మీరు రాళ్లతో కొట్టి తరిమేయాలి అని పిలుపునివ్వడం వెనక ఈ రాయి దాడి కూడా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి మాటలని ప్రేరణగా తీసుకున్న తెలుగుదేశం అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ రాయి దాడి చేసింది మైనర్ కుర్రాడు, 17 సంవత్సరాల మైనర్ కుర్రాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మైనర్లే. అంటే దీన్ని బట్టి వాళ్ళని అనవసరంగా ఈ రాయి దాడి చేసేటట్టుగా ప్రేరేపించింది చంద్రబాబు నాయుడు. అలాగే అనవసరమైన మాటలతో, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, రెచ్చగొట్టే మాటలతో పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా యువకులను రెచ్చగొడుతున్నాడు అన్నది ఇక్కడ మనకి సుస్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ దాడి వెనక ఎవరున్నారు, అనవసరంగా ఎవరు భుజాలు తడుముకుంటున్నారు, పోలీసులు కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు దాని వెనక, దాడి వెనక టీడీపీ ఉందని, కానీ పోలీసులు ఎక్కడా చెప్పలేదు. కానీ వీళ్ళు అనవసరంగా స్పందించి ఈ దాడి వెనక మేము లేము, మా కుర్రవాళ్ళు లేరని అనవసరంగా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారన్నది ఒక సందేహాస్పదమైన విషయం.